నమస్తే. ఈరోజు స్టఫ్డ్ పచ్చిమిరపకాయ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ, చాలా క్విక్గా కూడా అవుతుంది. ముందుగా పచ్చిమిరపకాయల్ని చీరుకొని గింజల్ని తీసి ఉప్పు రాసి ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు ఈ విధంగా పొడి చేసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని పిండుకొని పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక చిటికెడు ఇంగువ వేసి వేయించుకోవాలి. ఈ పల్లీల పొడి కూడా ఇందులో కలుపుకొని ఈ పచ్చిమిరపకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఒక 2 స్పూన్ల నీళ్లు వేసి మూత పెట్టి మగ్గించాలి. మగ్గిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం, కొద్దిగా బెల్లం వేసి కలుపుకోవాలి. మరి కొద్దిసేపు మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ మిరపకాయలు తినడానికి రెడీ. ఇవి పప్పుతో, రోటీతో, దేంతో అయినా బాగుంటాయి.